హాయ్ గాయ్స్, నేను మీ హరిత. వెల్కమ్ టు హరిత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ మంచింగ్ ఆనియన్స్. సో వెళ్ళిపోదామా? సో ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ ఇంగ్రీడియంట్స్. సో నా మనసు పెద్దది కాబట్టి నేను బిగ్ గిన్నె తీసుకున్నా. దాంట్లో మీ తగ్గ నూనె వేసుకోండి. దాంట్లో ఆవాలు, ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసేయండి, దాచుకోకండి, మళ్ళీ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిర్చి వేసి తిప్పండి. ఫ్రై అయ్యేంత వరకు స్పూన్ తీసుకొని తిప్పుతూనే ఉండండి. అవి డీప్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి, ఆవేశపడకండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఆ తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందామా. మళ్ళీ ఒకేసారి అదంతా మిక్స్ అయ్యేలా కలపండి. తర్వాత మన ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసేయండి. నెక్స్ట్ దానికి కొంచెం తగినంత పసుపు, అది కూడా వేసేద్దామా. సో ఎగ్స్ రౌండ్గా పగలకూడదాం అనుకున్నా, కానీ ముక్కలు అయిపోయింది. ఫాల్ట్ నాదే. సో ఎగ్స్ క్రాష్ చేసుకుందాం. ఆ తర్వాత మనకి మీరు ఎన్ని రకాలు తినాలనుకుంటే అన్ని మసాలాలు అన్ని రకాలు వేసేసుకోండి. నేను 3 మసాలాలు వేసుకుంటున్నాను. నేను కొంచెం మసాలా ఫుడ్డీ కాబట్టి. సో నేను చికెన్ మసాలా, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసేసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ మన దగ్గర ఉన్న రైస్ని కూడా కలిపేసుకొని ఆ మిగిల్చుకున్న ఆనియన్స్ని లాస్ట్లో పైన గార్నిష్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్స్. సబ్స్క్రైబ్.